ఉదయకాలపు ప్రార్థన. పరలోకమందున్న ఘనమైన తండ్రి, పరమ పవిత్రుడా, పరిశుద్ధుడా, పావనుడా, గుంటి తేనెదారుల కన్నా తీయనైన మీ నామమునకు వేలాది స్తుతులు. మేము పుట్టిననాటి నుండి నేటి దినం వరకు మీ కృపా రెక్కల చాటున దాచి కాపాడుచున్నందుకు స్తోత్రములు. మా జీవితంలో చేసిన మేలులన్నింటికీ నిండు మనసుతో వందనములు చెల్లించున్నాం తండ్రి. జాలిగల ప్రభువా, మా బ్రతుకులలో మేము ఎదుర్కొన్న ప్రతి కష్టంలోనూ, శ్రమలోను, శోధనలోను, బాధలలోను, బలహీనతల తొందరలోను, తొట్టుపాటులోను తోడుగా ఉండి కాపాడుచున్న విధమును బట్టి కృతజ్ఞతలు తండ్రి. మాకు తెలిసి తెలియక కలిగిన ప్రమాదం నుండి తప్పించి విడిపించి రక్షించున్నందుకు హృదయపూర్వక స్తోత్రములు సమర్పించినాం తండ్రి. అద్వితీయుడా, ఇశ్రాయేలు ప్రజలు జీవితంలో అనేక పోరాటములను ఎదుర్కొన్నారు. వారి ప్రతి పోరాటంలోనూ మీరు తోడుగా ఉన్నారు. విజయవంతమైన జీవితంలో దయచేసినారు తండ్రి. మీ పరిశుద్ధమైన దేవ, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ప్రతి దినము అలాంటి పోరాటంలోనే ఎదుర్కొంటున్నాము. ఈ ఉదయకాలంలో మేము ఎదుర్కొంటున్న జీవిత పోరాటంలను జయించి విజయదండమే మ్రోగించుటకు మీ సహాయం కొరకు ఆర్జించుతున్నాము తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ సహాయంతో మేము సమస్తమును జయించుటకు సమాజంలో దయచేయండి. మంచి పోరాటకు కృప చూపండి. ఈ ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలు పనులలో, వ్యాపారాల నిమిత్తం ప్రయాణాల్లో ఉన్నారు ప్రభా. వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చేసే పనులలో, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నాయనా. అనారోగ్య సమస్యలతో ఎంతమంది బిడ్డలు హాస్పిటల్ ఐసీయూలో ఉద్యమిస్తున్నారు తండ్రి. వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి శిగురు దయచేయండి తండ్రి. వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి ప్రభా. అనాథ బిడ్డలు ఏ దిక్కు లేక రోడ్ల మీద అనాథాశ్రమాలు ఉన్నారు ప్రభా. వారందరూ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మానసిక స్థితి బాగాలేక ఎంతో మంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అధికారులతో మాట్లాడి వారికి ఆశ్రమాలు కట్టించేలాగా సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గల్ఫ్ దేశాల్లో ఎంతమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు అక్కడ చేసే ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి అయినా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి. రైతులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పండించే పంటకు గిట్టుబాటు ధర వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతో మంది బిడ్డలు ఉపాధి కోసం వాహనాలు నడుపుతూ వందలాది కిలోమీటర్లు రాత్రి అనక పగలనక వాహనాలు నడుపుతున్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఎటువంటి ప్రమాదాలు, కీడు, మరణ వార్తలు మేము వినకుండా చేయండి తండ్రి. అధికారులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రజలకు మంచిగా సేవ చేసేలాగా సాయం చేయండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు అప్పుల బాధలో కూరుకుపోయారు ప్రభా. వారందరినీ లేవనెత్తండి తండ్రి. వారికి అప్పుల నుంచి విముక్తి కలగజేయండి ప్రభా. సొంత గృహాలు లేక ఎంతమంది బిడ్డలు అద్దె గృహాల్లో ఉంటూ యజమానులతో ఎన్నో మాటలు పడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారికి సొంత గృహాలు వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చాలా మంది వివాహాల వయసు వచ్చినా కానీ ఇంకా వివాహాలు జరగక, మంచి సంబంధాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారికి వివాహాలు జరిగేలాగా సాయం చేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి సులువుగా ప్రసవం జరిగేలాగున సహాయం చేయండి తండ్రి. HIV, ఎయిడ్స్, థైరాయిడ్, గుండె జబ్బులు, అనేక రకాల వ్యాధి బాధలతో ఎంతో మంది బిడ్డలు ఉన్నారు ప్రభా. వారందరూ మీరు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. స్కూల్, కాలేజ్ విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్కూల్స్, కాలేజీ ఓపెన్ అయ్యాయి తండ్రి. వారు చేసే ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. పిల్లలకు మంచి జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి ప్రభా. అధ్యాపకులు చెప్పే ప్రతి మాటను జ్ఞాపకం ఉంచుకునేలాగున సహాయపడండి తండ్రి.
తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, ఇరుగు పొరుగు వారిని గౌరవించే భాగ్యం విద్యార్థులకు దయచేయండి తండ్రి. మేము తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులను క్షమించండి ప్రభా. ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇప్పటి వరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.